తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్లలో భక్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. మహాద్వారం వద్ద ఒకరిపై ఒకరు పిడుగుఎద్దులు గుద్దుకున్నారు. క్యూ లైన్లలో మాటల యుద్ధం కాస్త శృతి మించి గొడవలకు తీశాయి. టీడీపీ భద్రతా సిబ్బంది సర్ది చెప్పినా రెండు వర్గాల భక్తులు వెనక్కి తగ్గలేదు. శ్రీవారి దర్శనం తర్వాత రెండు గ్రూపులను అదుపులోకి తీసుకొని విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్లలో భక్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. మహాద్వారం వద్ద ఒకరిపై ఒకరు పిడుగుద్దులు గుద్దుకున్నారు. క్యూ లైన్లలో మాటల యుద్ధం కాస్త శృతి మించి గొడవలకు తీశాయి. టీడీపీ భద్రతా సిబ్బంది సర్ది చెప్పినా రెండు వర్గాల భక్తులు వెనక్కి తగ్గలేదు. శ్రీవారి దర్శనం తర్వాత రెండు గ్రూపులను అదుపులోకి తీసుకుని విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, దేవిక తిరుమల శ్రీవారి దర్శనానికి అంటే వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యం, అదే కాకుండా వారాంతపు సెలవులు కావడంతో 2-3 రోజుల నుంచి కూడా తిరుమలకి విపరీతంగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్నటువంటి కంపార్ట్మెంట్లన్నీ కూడా భక్తులతో నిండిపోవడం జరిగింది. దాదాపు కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు పడిగాపులు చేస్తున్నారు. అయితే ఇవాళ అంటే తెల్లవారుజామున భక్తులకు సంబంధించి ఒకసారిగా అంటే క్యూ లైన్ లో వచ్చిన భక్తులు అంటే చాలా సేపు గంటల సమయం నిరీక్షణ ఉంటారు కాబట్టి అక్కడ ఓపిక నశించిపోయిన భక్తులు కొంతమంది అంటే రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపైన ఒకరు మాటల యుద్ధం అంటే బూతులు తిట్టుకుంటూ కూడా అరుచుకోవడం జరిగింది. ఇదే సందర్భంలోనే శృతి మించిపోయినటువంటి భక్తులు మహద్వారం వద్దకు వచ్చిన తర్వాత ఒకసారిగా రెండు గ్రూపులు కూడా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే స్థాయికి దిగడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే రెండు గ్రూపుల్ని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళని అంటే గొడవలకు అంటే దారి తీసిన కారణాలు వీటన్నిటిని కూడా ప్రస్తుతానికి అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే క్యూ లైన్ లో అంటే గంటల సమయం ఉండడం సహజమే అయినప్పటికీ కూడా స్వామి దర్శనానికి దాదాపుగా ఒక రోజు సమయం పడుతున్నప్పటికీ కూడా ఓపిక నశించిపోయినటువంటి భక్తులు ఈ రకంగా అంటే వాళ్లకు ఉన్నటువంటి రెండు గ్రూపుల్లో అక్కడ మాట పెరిగి ఈ రకంగా గొడవలకు తీసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా టీటీడీ అధికారులు సీరియస్ అవ్వడం జరిగింది. అయితే భక్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు టీటీడీ, మీకు ఇప్పటికే కంపార్ట్మెంట్ కి సంబంధించి కావచ్చు లేదా క్యూ లైన్లు అదేవిధంగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కూడా క్యూ లైన్ లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి నామాలు జపిస్తూనే ఆలయం లోపలికి వెళ్ళాలి తప్ప ఈ రకంగా బహిరంగంగా ఈ రకంగా దాడులు చేసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆ రెండు గ్రూపులకు సంబంధించినటువంటి విచారణ జరుపుతున్నారు. ఎందుకు క్యూ లైన్ లోపల వచ్చిన సందర్భంగా అక్కడ ఎందుకు తోపులాటలు చేసుకోవడం జరిగింది, దాని తర్వాత ఎందుకు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే స్థాయికి ఎందుకు దిగజారడం జరిగిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోటి భక్తులను కూడా విచారణ జరుపుతున్నారు. అయితే మొత్తం మీద మాత్రం మహద్వారం వద్ద ఒక్కసారిగా భక్తులు అంటే రెండు గ్రూపులుగా ఒకరిపైన ఒకరు తోసుకుంటూ కూడా కొట్టుకునే స్థాయికి దిగడంతో ఒకసారిగా చుట్టుపక్కల ఉన్న భక్తులు కూడా భయంతో పరుగులు తీసినట్టు పరిస్థితి ఆలయం లోపలికి. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వద్ద వాళ్ళు కూడా ఆ మహద్వారం వద్దనే అంటే దాడి చేసుకునే ప్రయత్నం చేసుకుంటున్నటువంటి భక్తులను కూడా సర్ది చెప్పి లోపలికి పంపించడం జరిగింది. అయితే శ్రీవారి దర్శనం తర్వాత ప్రస్తుతానికి వాళ్ళని విచారణ జరుపుతున్నారు. విచారణ తర్వాత మరోసారి ఇలాంటి ఘటనలు లేకుండా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే తిరుమలకు సంబంధించి విపరీతమైన రద్దీ వస్తున్న నేపథ్యంలో వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే టీటీడీ కొనసాగిస్తుంది. ఈ రకంగా క్యూ లైన్లు ఎక్కడా కూడా తొక్కుచాట్లు లేకుండా ఇప్పటికే కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కంపార్ట్మెంట్లో కూడా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్ లో కిలోమీటర్ల వరకు వేచి ఉన్న భక్తులకు కూడా శ్రీవారి నిత్య అన్నదాన కేంద్రం నుంచి కూడా అన్నప్రసాదాలు ఎప్పటికప్పుడు పంపిణీ చేయడంతో పాటు వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. అంటే ఇంకా గదులు కాటేజీల విషయాల్లో కూడా దాదాపుగా 4-5 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా తలనీలాలు ముక్కులు, ఎందుకంటే విద్యార్థులు పరీక్షల్లో అంటే పూర్తయిన నేపథ్యంలో వాళ్ళ అంటే ఇప్పటికే
ఫలితాలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా తిరుమలకు వచ్చి శ్రీవారి మెట్టు అలిపెట్టకుండా కూడా నడుచుకుంటూ తిరుమలకు వెళ్తున్నారు. మరి వాళ్ళకు కూడా సరైన సౌకర్యాలు ఇబ్బందులు పడకుండా కూడా వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోసారి ఇలాంటి తూపులాట్లు తొక్కిసలాట్లు అదేవిధంగానే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే స్థాయికి లేకుండా టీటీడీ భద్రతా సిబ్బంది అదనపు సిబ్బంది క్యూ లైన్ల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఘర్షణ వాతావరణం క్యూ లైన్ల వద్ద ఎక్కడ వచ్చినా కూడా సరే వెంటనే ఆ భక్తుల్ని అదుపులోకి తీసుకుని వాళ్ళు విచారణ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దేవిక. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదు అయినట్లు సమాచారం. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలను అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులు సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే తాజాగా బెట్టింగ్ యాప్లు ప్రచారం పేరుతో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిషోర్, వికాస్ రాజు పలువురు 300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు అన్వేష్ తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ 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 వారాహలక్ష్మి నరసింహస్వామి వారిని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ సహాయక కార్యనిర్వహణాధికారి ఆనంద్ కుమార్ ధ్వజస్తంభము వద్ద ఆహ్వానం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ముందుగా స్వామివారి గొప్పస్తంభం అలింగనం, తదుపరి స్వామివారి దర్శనం చేసుకున్నారు. పండితులచే వేద ఆశీర్వచనం చేసి ఆలయ సహాయక కార్యనిర్వహణాధికారి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను వారికి అందజేశారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్లో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం తను నివాసం ఉండే 5 భవనంపై నుండి వివాహిత లక్ష్మి కిందకు దూకింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తేలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల పట్టణం సుందరయ్య నగర్కు చెందిన బత్తుల విఠల్ అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా సరైన ఉపాధి లేకపోవడంతో 3 లక్షల పైగా అప్పులు చేశారని, వాటిని తీర్చే స్తోమత లేక ఉరేసుకున్నారని స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మం జిల్లా మదిర పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. దెందుకూరు ఆర్ఓబీపై బైక్ టాటా ఏసీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన మట్టకొంజ సతీష్ మృతి చెందాడు. మృతదేహాన్ని మదిర ఆర్కే ఫౌండేషన్ డాక్టర్ దోర్నాల రామకృష్ణ సహాయంతో మదిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం కేఎల్హెచ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు చేతుల మీదుగా ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులు మోడల్స్ ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేపీ మోర్గాన్ కంపెనీ ఉపాధ్యక్షులు డేవిడ్ పాల్గొన్నారు. మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే అత్యుత్తమ ఉద్యోగాలతో పాటు కెరీర్ను పూర్తి చేసుకోవచ్చని కేఎల్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ చెప్పారు. తమ విద్యార్థులు అత్యుత్తమ వార్షిక ప్యాకేజీలతో ప్లేస్మెంట్ సాధించారని తెలిపారు. ఈ ఏడాది 75 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో తమ విద్యార్థి ప్లేస్మెంట్ సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయలలోపు వార్షిక ప్యాకేజీతో సూపర్ డ్రీమ్ కంపెనీలలో తమ విద్యార్థులు ప్లేస్ అయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేఎల్ యూనివర్సిటీకి ఇవాళ 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలిజిబుల్ స్టూడెంట్స్, రిజిస్టర్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూస్ ప్రాసెస్ గానే 100% ప్లేస్మెంట్ అనేది మా యూనిక్ ఐడి అండ్ ఆ బేస్ మీద మేము వర్క్ చేస్తున్నాం. దానికి ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ అయింది. ఇవాళ 6240 మంది ఈ ప్లేస్మెంట్ ఆఫర్స్ రావడం జరిగింది. ఆఫర్స్ రావడంతో పాటు నెంబర్ ఆఫ్ యూనిక్ ఆఫర్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అయితే ప్లేస్ అయ్యారో దాన్ని యూనిక్ ఆఫర్స్ అంటారు. దాన్ని 4700 ప్లస్ స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడం జరిగింది. అంటే కొంతమందికి మల్టిపుల్ ఆఫర్స్ కూడా వచ్చినాయి. చాలా మందికి హైయెస్ట్ ప్యాకేజెస్ లో ప్లేస్ అయ్యడం జరిగింది. హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs ప్యాకేజ్ లో స్టూడెంట్ ప్లేస్ అవ్వడం జరిగింది. మీడియం ప్యాకేజ్ ఆఫ్ కంపెనీస్ లో 8.1 మీడియం ప్యాకేజ్ రావడం జరిగింది. సో అంతేకాకుండా చాలా మందికి 10 lakhs పైన, 20 lakhs పైన, 30 lakhs పైన బెస్ట్ కంపెనీస్ లో రావడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 పైన కంపెనీస్ మాతో ఎవ్రీ ఇయర్ కనెక్ట్ లో ఉంది. ఇయర్ ఆల్మోస్ట్ 450 ప్లస్ అంటే ఇంజనీరింగ్ ప్లస్ ఎంహెచ్ఎస్ కూడా కలిపి 450 ప్లస్ కంపెనీస్ ఇయర్ మా క్యాంపస్ ని విజిట్ చేయడం జరిగింది. సో మా క్యాంపస్ లో ఇవాళ ఒక ఈకో సిస్టమ్ ఎలా ఉందంటే, ఇవాళ రీసెర్చర్ కావాలనుకుంటే రీసెర్చ్ ట్రాక్ లోకి వెళ్ళొచ్చు, అలాగే ఎంటర్ప్రెనర్ అవ్వాలంటే ఎంటర్ప్రెనర్ ట్రాక్ లోకి వెళ్ళొచ్చు, అలాగే ప్లేస్మెంట్ కావాలంటే ప్లేస్మెంట్ లోకి వెళ్ళడానికి అవకాశం. నా పేరు కే శివప్రసాద్ రెడ్డి, మా డాడీ పేరు కే రామరెడ్డి. నేను బీటెక్ 4th ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ డిపార్ట్మెంట్ లో చదువుతున్నాను. లైక్ నేను 1 year బ్యాక్ 3-2 లో సిమెన్స్ సిటీ అనే కంపెనీలో ప్లేస్ అయ్యాను విత్ 20 CTC ప్యాకేజ్ అండ్ 40K ఇంటర్న్షిప్ స్టైపెండ్. కరెంట్లీ ఐఎమ్ డూయింగ్ ఇంటర్న్షిప్ ఇన్ దట్ కంపెనీ. లైక్ ఇక్కడ నాకు మా కాలేజీలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్, లైక్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది బాగా. లైక్ వేరే కాలేజ్ తో కంపేర్ చేస్తే థియరీ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా ఎక్కువగా నేర్పిస్తుంటారు. అండ్ మాకు 3 months లో లైక్ సిఆర్టీ ట్రైనింగ్ అని ఉంటుంది. B0 కంపెనీ తోటి మాకు ట్రైనింగ్ ఇప్పిస్తుంటారు. లైక్ ఆ ట్రైనింగ్ లో నేను చాలా నేర్చుకొని ఆ ట్రైనింగ్ నాకు చాలా బాగా హెల్ప్ అయింది ఈ ప్లేస్మెంట్ కానీ అన్నిటికీ. ఈరోజు మా కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ అజీజ్ నగర్ క్యాంపస్లో 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. మొత్తం మన యూనివర్సిటీలో ఈ సంవత్సరం మనం 6236 నేషనల్ ఆఫర్స్ ఇచ్చామండి. మొత్తం 370 కంపెనీల వరకు క్యాంపస్కి విజిట్ చేసే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ స్టూడెంట్స్ మంచి మంచి కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. జస్పే, సీమెన్స్, అప్పో, అమెజాన్, న్యూటానిక్స్, యాపిల్ ఇలాంటి కంపెనీస్లో మా కేఎల్హెచ్ స్టూడెంట్స్ ప్లేస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది కాకుండా మా మీద ట్రస్ట్ ఉన్న ప్రతి పేరెంట్కి కూడా వీఆర్ థ్యాంక్ఫుల్ బికాజ్ వీ హ్యావ్ డన్ 100% ప్లేస్మెంట్ ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ we thank the KL University management for supporting continuously and providing good quality infrastructure and training to our students.
which made us to achieve this 100% placement for all the registered and eligible students. We proudly say that this is the 18th year we have achieved this 100% placement, and I really thank all the faculty members and the placement team who supported us for achieving this 100% placement. On top of it, the academics, మన KL University Hyderabad Aziz Nagar లో follow academic system. ఏంటంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ వి ఫాలో 70-30 మోడల్, అంటే 70%. నా పేరు సుజిత్ రెడ్డి. ఐఎమ్ ఫ్రమ్ కేఎల్ యూనివర్సిటీ. I did BTech in 2024 at KL University Hyderabad. I got placed in Apple with premium package. I would like to thank my principal sir, my college, and my faculty, and my friends and my parents in achieving this. My college has been very good and has provided me good guidance in achieving this. The project-based learning that I had in my college has helped me helped me a lot in achieving this. And the CRT training that I got from my college and the coding that I got from my college, that was very fantastic. And the amount of learning that I got from my college is very good. So I would like to thank my college especially and my friends for achieving this one. ప్యాకేజ్ ఎంతలో చెప్పలేదు. Package not disclosed. That is a good. I have been hiring from the KL University for last 6 years, and I'm happy to say that the quality of the students have been top notch, and we've only been increasing the number of intake through our evaluation process through KL University. I'm happy also to note that KL University has achieved 100% placement this year. Happy to be part of the success meet between the corporate students. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒక 80 మైళ్ళ నుంచి 100 మైళ్ళు మీరు మూసివేస్తే, ఒక మైన్ మీద ఉదాహరణకి 100 మంది బతికితే ఆ 100 మైళ్ళ మీద 10,000 కుటుంబాలు రోడ్లు పడ్డాయి. ఆ 10,000 కుటుంబాలు 4 రూపాయలు సంపాదించుకుంటే, లారీలు తిరిగితే, టిప్పర్లు తిరిగితే, దాని మీద బతుకుతున్న హోటల్లో, పెట్రోల్ బంకులు, లేదంటే ఆ లారీల మీద కిస్తీ కట్టుకోలేక ఎంతమంది వెహికల్స్ ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకెళ్ళారో ఒక్కసారి మీ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తుంది. ఒకసారి మీరు వెళ్ళండి. ఊరికినే బురదలు వేయటం, నింద వేయటం. పార్టీలు అక్కడికి వెళ్ళండి. తెలుగుదేశం పార్టీ, మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇల్లీగల్ జరిగింది, వైసీపీ జరిగిందని ఒక్కసారి లెక్కేసుకోండి. ఆడున్న రైతు తెలుగుదేశం రైతు, వైసీపీ రైతు ఉన్నాడు, తెలుగుదేశం రైతు ఉన్నాడు, ఇంకో పార్టీ అంటే ఆ రైతులు కూడా ఉన్నారు. ఆ మైన్ ఓనర్లు చిన్న వాళ్ళు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఏదో వాళ్ళు దీనికోసమో తలా ఒక అడిగేసుకొని ముందుకు వెళ్ళి చేసుకున్నారు. నేను తప్ప ఒప్ప నాకు తెలియదు అదన్నీ. ఇక్కడ తప్పు ఒప్పులు నాకు ఎప్పుడప్పుడు ఏం కనిపించవు. కొండలు గ్రావులు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు కనీసం డబ్బులు కట్టకుండా, అది కరెక్టు. ఇసుకెత్తుకెళ్ళిపోతూ ఉంటారు టిప్పర్లో, అది కరెక్టే. అని ఎవరైనా ఒక రైతు ఎత్తుకెళ్ళి ఉంటే తప్పే, లీగల్గా తప్పేనబ్బా. కానీ అనెతికల్గా చూసుకున్నప్పుడు సరే అవన్నీ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోవట్లేదన్నా. ఎందుకంటే ఈరోజు నేను ప్రధానంగా ఏంటంటే, ఈ జిల్లాలో కొన్ని పేపర్లు రాస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ రోజు మైన్ ఓనర్లు కోర్టు ఎక్కల. సార్ మా మైన్లు ఓపెన్ చేయండి అని కోర్టుకు వెళ్ళారు. మైన్ ఓనర్ల కోర్టుకు వెళ్ళారన్న. కోర్టు ఏమిచ్చింది? జనవరిలో కోర్టుకు వెళ్తే ఫిబ్రవరి 10వ తేదీ కల్లా మీరు యాక్షన్ తీసుకొని ఏమన్నా ఉంటే ఓపెన్ చేయండి అంటే అదిగో ఇదిగో అన్నారు. లాస్ట్కి మైన్ ఓనర్లు కంటెంప్ట్కి వెళ్ళారు. వైసీపీ ప్రభుత్వంలో కంటెంప్ట్కి వెళ్ళినా, వైసీపీ ప్రభుత్వంలో మైన్ ఓనర్లు నిజంగా మేము దోపిడీలు చేస్తుంటే, మేము అక్రమాలు చేసుకుంటే మైన్ ఓనర్లు ఎక్కడా పోలా. ఫెమి అంటే ఒక మినరల్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ మినరల్ ఇండస్ట్రీ, ఫెమి ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఒక లెటర్ రాశారు. వేలాది మంది జీవితం కోల్పోతున్నారు,
మైన్లు ఓపెన్ చేయలేకుండా మేము డెడ్ రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది, మేము బాడుగలు కట్టుకోవాల్సి వస్తున్నాం, దయచేసి ఓపెన్ చేయమని చెప్పి ఫెమి ఒక లెటర్ రాసింది. మైనింగ్ సెక్రటరీ కాంతారావు గారిని కలిశారు. ఇది కాకుండా ట్విట్టర్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ రాసిన వార్తలు ఇవన్నీ కూడా ట్విట్టర్లో. ఈరోజు మీరు పర్మిట్లు ఇవ్వటం లేకపోవటం వల్ల ఎంత నష్టం వచ్చింది, ఏ విధంగా మీరు మైనింగ్ సెక్టర్ని ఇబ్బంది పెట్టి ఎంతోమంది జీవితాలు నష్టమైపోతున్నాయి అని చెప్పి ఈరోజు మీరు అవన్నీ కూడా ఫెమి రాసిన లెటర్లు అవన్నీ ట్వీట్స్ ఇవన్నీ మీరు చూడండి అన్న. ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒకరి మీద బురద జల్లే కార్యక్రమము, ఏడకొచ్చి ఇంకొకరి మీద బురద జల్లే కార్యక్రమము నేను చేయట్లా. ఇది అన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా. ఇదే కాకుండా మందాకృష్ణ గారు సంబంధించిన ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు నెల రోజుల క్రితం కాంతారావు గారిని అంటే మైనింగ్ సెక్రటరీని కలిసి వాళ్ళు సార్ మా సామాజిక వర్గం డైలీ లేబర్లుగా టిప్పర్ డ్రైవర్లుగా వాళ్ళందరూ జీవనాధారాలు బతుకుతున్నారు, ఈరోజు ఆ మైన్ల మీద నెల జీతాలతో బతుకున్న వాళ్ళందరికీ మా పనులు లేవంటూ వాళ్ళు టెంపోలు వేసుకొని పోయి పామూరుకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇదిగోండి అన్న, ఇదేం అనిల్ కుమార్ యాదవ్ కంప్లైంట్ చేయించలా. కృష్ణమాదిగ గారు పెద్ద ఆయన కొద్దిగా ఇప్పుడు టీడీపీ ప్రోగానే ఉన్నారు అనుకుంటున్నా, పోరాటాలు చేసే పెద్ద ఆయన కొంచెం ఉన్నాడు. ఈరోజు వాళ్ళకి సంబంధించింది చేసింది ఇది అనిల్ కుమార్ యాదవ్ నిందే. ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాత ఏంట్రా ఈ ముఖ్య కారణం, దీని వెనకాల ఎవరు బడా నాడు నడుస్తున్నారు అంటే ఒకసారి నాకేమి ఎవరి మీద వ్యక్తిగతం లేదబ్బా, ఉన్న ఫ్యాక్ట్స్ ఏదైనా కానీ ఫోటో ఫోటో పెట్టమ్మా పైన. సార్ నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు, మా జిల్లా అంతా కూడా ఆయన్ని దానకర్ణులు రకరకాలు అంటుంటారు అనుకోండి, ఆయన పెద్దల్ని కలిశారు మైనింగ్ వాళ్ళందరూ. నాకు తెలిసి సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో కలిసినట్టున్నారు దాదాపు వీళ్ళందరూ మైనింగ్ వాళ్ళు. నాకు తెలిసి మైనింగ్ వాళ్ళు కలిసి సార్ మా ఓపెన్ చేయండి మేము ఇబ్బంది పడుతున్నాం అని రకరకాలు అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఈ కొంతమంది మైన్ వాళ్ళు నాకు చెప్పిన మాటలబ్బా. నాకు తెలుసు మైనింగ్ కష్టాలు, నాకు తెలుసు మైనింగ్ ఇబ్బందులు ఏంటో, నాకు అసలు సంబంధమే లేదు దీంట్లో, ఈ రకరకాల పేపర్లో వస్తున్న వార్తలకి ఎలా వస్తున్నాయో నాకు తెలీదు, కొంతమంది నా ప్రత్యర్థులు రాయిస్తున్నట్టున్నారు నా మీద వరవలేక, ఇప్పుడే నేను మంత్రి గారికి ఫోన్ చేసి చెప్తాను మీ ఓపెన్ చేయమని చెప్పి, కాబట్టి మీకు ఎటువంటి ఇది లేదు, కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి మిమ్మల్ని అండగా ఉంటాను అని చెప్పాడు ఆయన ఎంపీ గారు. ప్రజాప్రతినిధి గెలిచిన ఎంపీ గారు ఇది చెప్పారన్నది నేను విన్నా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సరే కలిశారు, ఆయన చెప్పారు, పాపం వీళ్ళందరూ కూడా మంత్రి గారిని కలిశారు. ఓపెన్ అయిందో లేదో నాకు తెలియదు, నెల్లూరు అందరూ మళ్ళీ ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారో నాకు తెలియదు, ఇక్కడ నుంచి డీడీ ఆఫీస్ కూడా వెళ్ళారు. ఇదంతా అయిన తర్వాత కంపెనీ లక్ష్మీ క్వార్ట్జ్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 22వ తారీఖున ఈ కంపెనీ పెట్టారు. నాకు వ్యాపారం అంటే దీని మీద నాకు సంబంధం లేదు, నాకు మక్కువ లేదు, అసలు ఇదంటే నాకు తెలియదు, మీరు ధైర్యంగా పోండి ఓపెన్ చేసుకోమని చెప్పిన పెద్ద ఆయన ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మీరు చూడండి సార్, కొంచెం పైకెత్తమ్మా పేరు, మీ పేరు అదేమో కింద పైకి జూమ్ కింద ఇంకా పైకి రాని. సర్లే అది కూడా చూసుకోండి కింద. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి, నాకు ఎలాంటి తెలియని వ్యక్తి, ఆయన ఒక కంపెనీ పెట్టారు, ఆ కంపెనీలో ఆయన డైరెక్టరు.
ఇక్కడితో ఆగింది అనుకోవట్లా. దాదాపు గతంలో 20 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. 25 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. ఈరోజు ఎందుకు ఒక ఎక్స్పోర్టర్ లేడు? ఒకే ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు. ఎవరా ఎక్స్పోర్టర్? లక్ష్మీ క్వార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అలా పైకి వెళ్ళు, పైకి పైకి పైకి, ఇంకా కిందకి 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 కిందకి. విజయవాడలో పలు చోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. గుడివాడలో తెల్లవారుజాము నుండి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. నల్లటి కారు మబ్బులు పట్టణమంతా కమ్మివేయడంతో ప్రజలు ఊరట చెందారు. దీంతో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది.